హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఈ సోకుల డేట్ మళ్ళీ రెడీ అయింది అని అనుకుంటున్నారా? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. హాస్టల్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని ఈ వీకెండ్ ఫ్రెండ్స్ అలా అవుటింగ్ ప్లాన్ చేశాము. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ఫైనల్గా ఈ వీక్ అయితే శిల్పవనం అయితే వచ్చాం. ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకొని ఎంట్రీ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళాం. ఇక వెళ్ళాం మాత్రం లేట్ చేయకుండా ఒక స్నాప్ తీసుకున్నాం. తర్వాత అలా నడుచుకుంటూ పోతే ఒక చిన్న లేక్ అయితే కనిపించింది. ఇక తెలిసిన లొకేషన్ బాగుంటే చాలు స్నాప్ మొత్తం మోగాల్సిందే. ఇక్కడ వీడియో తీసుకుంటే మా ఫ్రెండ్స్ మాత్రం అక్కడ వాళ్ళ ఫోన్లో చాలా బిజీగా ఉన్నారు. ఎనీవే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ స్నాప్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడ సైడ్కి కూర్చొని చిల్ అవుతున్నాం. అదే టైంకి మా దగ్గరికి ఒక డాగ్ వచ్చింది. అదైతే అట్లా చూస్తూ ఉండిపోయింది. దాంతో కొద్దిసేపు మాట్లాడినాం. ఏమైందేమో సడన్గా అది హర్ట్ అయి వెళ్ళిపోయింది. అయితే అలా ముగ్గురం కలిసి ఒక షార్ట్ వీడియో తీసుకున్నాం. చాలా రిహార్సల్స్ చాలా టేక్స్ తర్వాత కంప్లీట్గా తీసుకున్నాం. వచ్చిందా రాలేదా అది మాకు తెలీదు, చూసే వరకు తెలీదు. అండ్ నెక్స్ట్ తర్వాత రాధాకృష్ణ స్కల్ప్చర్స్ దగ్గరికి పోవాలని వెళ్తున్నాం. ఇక్కడ నన్ను అయితే మా ఫ్రెండ్ వీడియో తీసుకొని నేను మాత్రం పిచ్చి చేస్తున్నా. అఫ్కోర్స్ నాకు పిచ్చింది, అది మీ అందరికీ తెలుసు. ఇక్కడైతే పోతుంటే మాకు మిర్రర్స్ అనిపించినాయి. ఇంట్లో మిర్రర్ ఉంటేనే మనం ఆగం. మీకు బయటికి ఎక్కడికి వెళ్ళా పోయినప్పుడు మిర్రర్ అనిపిస్తే ఎందుకు అవుతుందని చెప్పారు. సో అక్కడ ఫొటోస్ వీడియో తీసుకున్నాము, కొద్దిసేపు చూసుకున్నాము, కొద్దిసేపు ఎట్లా పడ్డాం. తర్వాత స్టాల్స్కి అయితే పోయినాం. అక్కడ అన్నీ ఇలా క్యూట్ డిఫరెంట్ థింగ్స్ అనిపించినాయి. పర్సెస్ కానీ చైర్స్, బైసైకిల్స్, క్యారెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మినీ చార్మినార్ లిటరల్లీ స్టోరీ మై హార్ట్ యార్. నెక్స్ట్ జ్యువెలరీ స్టాల్కి అయితే పోయినాం. అక్కడ అన్ని ఇయరింగ్స్ ఉన్న మాల్స్ మాత్రం బ్లాక్ ఇయరింగ్స్ పైన ఉంటాయి. అండ్ నాకు మా ఫ్రెండ్స్కి కామన్గా వచ్చిన ఒక హిందీ పైగా ఎక్కుతున్నాను అంతే, అంతకంటే ఎక్కువ రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా హిందీ నేర్చుకుందాం అనే థాట్ ప్రాసెస్లోనే ఉన్నా, నేర్చుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళినాం. ఎంత బాగున్నాయి అంటే లిటరల్లీ మా మమ్మీ కనుక ఇక్కడ ఉంటే అక్కడి నుంచి రాకపో, మమ్మీ ఈ వీడియో నీకే డెడికేట్ చేస్తున్నా, చూసుకో, ఫైనల్ చేసుకో. నెక్స్ట్ డ్రెస్సెస్ కాడికి అయితే వెళ్ళినాం. ఈ గ్రీన్ 1 పీస్ డ్రెస్ అయితే అబ్బా నాకు మస్తు నచ్చింది. ఈచ్ పీస్ 300 రూపీస్ అన్నాడు. కానీ ఈ డ్రెస్ నేను ఇంటికి పట్టుకొని పోతే మమ్మీ నన్ను ఇంటికి రానియదు. నెక్స్ట్ బోటింగ్కి అయితే పోయినాం. లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాం. ఆ తర్వాత స్టార్ట్ అయినాం. మా ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డ్ని ముందుకు తీసుకోవడానికి కష్టపడితే నేను మాత్రం నిల్చొని ఎంజాయ్గా స్నాప్స్ తీసుకుంటున్నా. పాపం వాళ్ళిద్దరు కష్టపడుతారు, పోనీలే నా కోసమే కదా. అయిన తర్వాత బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. అందుకే బాయ్ బాయ్ చెప్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి పోవాలి కదా. ఇన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాక కూడా ఇంకా స్టిల్ మా హార్ట్ ఇంకా ఫుల్ఫిల్ రాలేదు. సో మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. బట్ మేము ఏం చెప్తున్నాం మాకు కూడా అర్థమవుతలేదు, కానీ తప్పని. సో లాస్ట్ స్నాప్ తీసుకొని అట్లా బయటికి వెళ్ళడానికి వచ్చేసినాం. ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. అండ్ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ జున్ను 40 రూపీస్ per బాక్స్ అంటే తీసుకున్నాం. అండ్ 6:30కి అయితే బస్ ఎక్కినాం. ఖాళీ డబ్బాని యూజ్ చేసుకుంటూ పడేయచ్చు కదా, ఎందుకు అట్లా పట్టుకున్నాం అని డౌట్ రావచ్చు. నేను అట్లా అవన్నీ క్యూట్ థింగ్స్ అన్ని ప్రిజర్వ్ చేసుకున్నాను. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ హాస్టల్కి అయితే రీచ్ అయిపోయా. సో ఇట్ టుడేస్ మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.